హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఆల్రెడీ మీకు క్లారిటీ వచ్చింది కదా. ఈసారి 2 సూట్ కేసులు ఉండబోతున్నాయి అండ్ ప్రైజ్ మనీ కూడా ఇంతకు ముందు కంటే ఈసారి కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్సెస్ హైలీగా ఉంది. ఎంత ఉండొచ్చు, ఎంత ఏంటి అనేది కూడా క్లియర్గా మాట్లాడదాం. ఈసారి 2 సూట్ కేసులు ఎవరు తీసుకోబోతున్నారు అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈసారి ప్రైజ్ మనకి బీభత్సంగా బొక్కపడే ఛాన్సెస్ ఉంది. ఇది క్లియర్గా రాసి పెట్టుకోండి. సో ఆ డీటెయిల్స్ అన్నీ మాట్లాడదాం. ఎవరు తీసుకునే ఛాన్స్ ఉంది, ఎవరు ఎంత తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంది అనేది అయితే క్లియర్గా మాట్లాడతాను. సో ఖచ్చితంగా మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి అండ్ లేట్ చేయకుండా ఇంకా మాట్లాడదాం. సో సీజన్ 8 సీజన్ 8 ప్రైజ్ మనీ ఎంత అంటే 55 lakhs అనమాట. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి కొంత అమౌంట్ ఎక్కువగా పెట్టకుండా 1 lakh 2 lakhs పెట్టకుండా సో మామూలుగా కొంత అమౌంట్ పెట్టేసి వాళ్ళు వాళ్ళు గెలుచుకునేటట్టుగా ప్లానింగ్ చేసినారా, ఒకవేళ తగ్గినా కూడా ప్రైజ్ మనీ మరీ అంత హ్యూజ్గా తగ్గొద్దు అనే దాని మీద బేస్ చేసుకొని తక్కువ 15,000 12,000 10,000 ఇలా ఇస్తూ వచ్చారు కదా. సో అది ఇంపాక్ట్ ఏమన్నా చూపించిందని అంటే ఓన్లీ ప్రైజ్ మనీ 55 lakhs రౌండ్ ఫిగర్ చేస్తాడు. ఇది క్లియర్ అనమాట. సో ఇక్కడి వరకు బాగానే ఉంది కదా. కానీ ప్రతి సీజన్లో ఉన్నట్టుగానే ఈసారి కూడా ఈసారి టాప్ 5 నుంచే ఖచ్చితంగా టాప్ 5 పొజిషన్ నుంచే అంటే ఫస్ట్ ఒక సూట్ కేసు అయితే పంపించేసి ఆ సూట్ కేసు ఎవరు తీసుకుంటారు అంటే ఇంతకుముందు ఏంటంటే టాప్ 2 టాప్ 3 ఉన్నప్పుడు మాత్రమే బ్రీట్ కేస్ ఆఫర్ అనేది ఇస్తూ ఉండే కదా. ఈసారి అలా కాదు. సో ఖచ్చితంగా ఈసారి ఆఫర్ అనేది బిగ్ బాస్ ఖచ్చితంగా ముందే ఇస్తాడు. ఫస్ట్ ఒక 2 lakhs 3 lakhs అనేది ప్రైజ్ మనీ స్టార్ట్ చేసి దాన్ని 5 lakhs వరకు రీచ్ చేసి రౌండ్ ఫిగర్ 50 lakhs అనేది ప్రైజ్ మనీ లాగా తీసుకొని ఆ ప్రైజ్ మనీని ఫిక్స్ చేసినట్టుగా క్లారిటీ ఇస్తాడు అనేది అర్థమవుతుంది. సో ఆ 5 lakhs తీసుకునే ఛాన్సెస్ ఎవరికి ఉంది? సో ఖచ్చితంగా ఒకవేళ తీసుకోకపోయినా కూడా ఖచ్చితంగా అవినాష్ తీసుకుంటే బెటర్. అవినాష్ ఆ మాత్రం ఆలోచించగలడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా అవినాష్కి విన్నర్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయనేది కూడా తనకు క్లారిటీ ఉంది. అండ్ ఓటింగ్ వైజు చాలా తక్కువ సార్లు మనోడు నామినేషన్లోకి వచ్చాడు కాబట్టి ఆ క్యాపబిలిటీ అది డిసైడ్ చేసుకోలేడు అనేది నాకు అర్థమవుతుంది. ఆ క్లియర్గా తనకంటే ఒక విజన్ ఉంది. సో ఆ 5 lakhs వచ్చినప్పుడు ఒక 2 lakhs 3 lakhs ఆఫర్ చేసినప్పుడు తీసుకోకపోవచ్చు, బట్ 5 lakhs చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాడు. ఆ 5 lakhs అవినాష్ తీసుకునేలాగా ఖచ్చితంగా ఆ సినారియో అనేది క్రియేట్ చేస్తారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తానికైతే 5 lakhs అయితే ఖచ్చితంగా 99% అవినాష్ తీసుకొని బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంది. అదే ప్లాన్ చేస్తున్నారు. సిల్వర్ బ్రీడ్ కేస్ అనమాట అది అయితే. సో తర్వాత టాప్ 4 వచ్చేసరికి గోల్డెన్ బ్రీడ్ కేస్ ఇచ్చే ఛాన్సెస్ 99% ఉంది. ఈసారి గోల్డెన్ బ్రీడ్ కేస్ అనేది ఎక్కువగా హ్యూజ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. అయితే ఈ ఆల్రెడీ 5 lakhs అవినాష్ తీసుకుంటే 50 lakhs ఉంటాయి. ఈ 50 lakhsలో ఆల్మోస్ట్గా మళ్ళీ స్టార్ట్ చేసేది ఏంటి, గోల్డెన్ బాక్స్కి ఉంది కదా. సో ఈ గోల్డెన్ బాక్స్ తీసుకుంటే ఎవరు తీసుకుంటారని 4th పొజిషన్ నుంచే అంటే టాప్ 4 నుంచే ఇది స్టార్ట్ చేస్తాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది అంత ఇన్ఫినిటీ కదా. సో ఆ రేంజ్లోనే ఉంటుంది అనమాట. ఏదైనా వాళ్ళకి కావాల్సినట్టుగా డిజైన్ చేస్తారు. సో ఇక్కడ అవినాష్ తీసుకొని వెళ్ళిపోతే సో 50 lakhs ఉంటాయి అనుకోండి. 50 lakhs ఉంటే ఆ 50 lakhsలో డైరెక్ట్గా ఒక 10 lakhs ఆఫర్ చేయొచ్చు నాకు తెలిసి. గోల్డెన్ బ్రీడ్ కేస్ తీసుకొచ్చేసి ఒక 10 lakhs అనేది ఆఫర్ చేయొచ్చు. ఎందుకంటే 5 lakhs వెళ్ళిపోయింది కనుక రౌండ్ ఫిగర్గా 10 lakhs అనేది ఆఫర్ చేయొచ్చు. ఒకవేళ ఆఫర్ చేసినప్పుడు తీసుకునే ఛాన్సెస్ ఎవరికైనా ఉందా అని అంటే ఖచ్చితంగా ఇంటెలిజెంట్ ప్లే ఖచ్చితంగా నబీల్ తీసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే నబీలు ఎవరు ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినా ఏం చేసినా కూడా నబీల్ ఖచ్చితంగా తీసుకునే ఛాన్సెస్ లేదు. ఇది ఒక లాజికల్గా ఆలోచించచ్చు. బట్ ఇంకొక లాజిక్ ఏంటంటే ఆల్రెడీ తను సేవ్ అవ్వడానికే 15 lakhs రాశాడు. గుర్తుందా మీకు? సో ఏదైతే ఈ లాస్ట్ వీక్ సేవ్ అవ్వడానికి వీళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి దాని మీద 15 lakhs వరకు రాసుకోవచ్చు, ఎవరు ఎక్కువ రాసుకుంటే వాళ్ళు సేవ్ అవుతారు అని చెప్పేసి అని అన్నప్పుడు సో క్లియర్గా మనోడైతే నబీలు 15 lakhs రాస్తాడు. సో ఆ విధంగా ఆ వర్షన్లో ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ 10 lakhs తీసుకుంటాడంటే తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంది. సో అలాంటప్పుడు తీసుకున్నాడు అనుకోండి, ఒక బిగ్ బాస్ బ్రీడ్ కేస్ ఇచ్చినప్పుడు మనోడే తీసుకున్నాడు అనుకోండి 10 lakhs వస్తే, సో ఆ 10 lakhs తీసుకొని వస్తాడని అయితే నాకు అనిపించట్లేదు. బట్ వస్తే ఆ 10 lakhs తీసుకుంటే 40 lakhs ఉంటుంది. అప్పుడు ప్రైజ్ మనీకి ఏమవుతుంది, 40 lakhs ఉంటుంది. అప్పుడు ఇంకొక బ్రీడ్ కేస్ ఏమైనా ఆఫర్ చేస్తారా అంటే ఖచ్చితంగా ఆఫర్ చేసే ఛాన్స్ లేదు. బట్ దాంట్లో ఏదన్నా మెలిక పెట్టే ఛాన్సెస్ ఉంది.
సో దాంట్లో ఒక లాజికల్గా అవి నబిల్ తీసుకుంటుండొచ్చు అనేది నా పర్సనల్ అనిపించింది. కానీ అంతే ఈక్వల్గా ఆ 10 lakhsని కాస్త 15 కానీ 20కి కానీ 20కి కానీ తీసుకెళ్తే, ఒకవేళ తీసుకోకుండా థర్డ్ పర్సన్ బయటకు వచ్చి దాన్ని పెంచారు అనుకోండి, ఆ పొజిషన్లో థర్డ్ పొజిషన్ వచ్చేసరికి ప్రేరణ ఒకవేళ ఉంటే సో ఆ 15 lakhs కానీ 20 lakhs కానీ తీసుకొని ఖచ్చితంగా బయటకు వస్తుంది. లేడీ విన్నరు ఈ విన్నర్ కాదు, చాలా స్మార్ట్ ప్లే ఉంటుంది కాబట్టి సో సెకండ్ గోల్డెన్ బ్రీడ్ కేస్ తీసుకునే ఛాన్సెస్ నబిల్ కంటే ఎక్కువ కూడా ప్రేరణ ఉంది. ప్రేరణ ఉన్నప్పుడు గోల్డ్ బ్రీడ్ కేస్ ఖచ్చితంగా ఆఫర్ చేస్తే మాత్రం తీసుకొని ఖచ్చితంగా ఎవ్వరూ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆమె తీసుకొని ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇది 100% జరగబోయేదే, జరుగుతుంది కూడా. సో ఇంత జరిగినాక కూడా బిగ్ బాస్ ఇంకా వీళ్ళు టెంప్ట్ అవ్వకుండా తీసుకోను అంటే ఖచ్చితంగా ప్రైజ్ మనీని ఇంకా కొంచెం పెంచే ఛాన్సెస్ ఉంది. ప్రైజ్ మనీ అంటే వాళ్ళకి ఇచ్చేదాంట్లో కాదు, ప్రైజ్ మనీలో కోయడానికి 20 లక్షలు కాస్త 25 లక్షలకు కూడా తీసుకెళ్ళి ఏదో విధంగా అందులో నుంచి కోసేసే ఛాన్సెస్ కూడా ఉంది హైలీగాని. సో ఆ విధంగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఎవరైనా తీసుకోవడానికి ఇంట్రెస్టే చూపిస్తారు. బట్ నాకు తెలిసినంత వరకు నిఖిల్, గౌతమ్ తప్ప మీద ఈ ముగ్గురు ఖచ్చితంగా సూట్ కేసులు తీసుకోవడానికి 99% ఛాన్స్ ఉంది. ఒకవేళ స్టార్టింగ్లోనే బ్రీడ్ కేస్ ఆఫర్ చేస్తే అవినాష్ ఖచ్చితంగా తీసుకోవాలి, తీసుకుంటేనే వర్త్ ఇట్ నాకు అనిపించింది, కంప్లీట్గా వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ తీసుకోకుండా నేను జెన్యున్గానే బయటకు వచ్చేస్తాను అని అంటే ఆ ప్రైజ్ మనీ కాస్త సిల్వర్ కాస్త గోల్డెన్కి వెళ్ళి అది నబిల్కి కానీ ప్రేరణకు కానీ ఇద్దరిట్లలో ఒకరికి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళు తీసుకోవడంలో తప్పుగా ఫీల్ అయితే ఎవడేం చేయలేడు. బట్ ఏంటంటే ఆ తీసుకోవడం అనేది ఒక కంప్లీట్గా ఒక కరెక్ట్ వేలో ప్రొజెక్ట్ అవుతుంది. సో తీసుకొని స్మార్ట్ ప్లే, బయట జరుగుతున్న సినారియోస్ అండ్ అప్పుడు ఏం మాట్లాడతారు తెలుసా ఆడియన్స్, అరే వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు కదా, హింట్స్ ఇచ్చారు, ఖచ్చితంగా మనకు విన్నింగ్ రేస్ లేదన్నప్పుడు ఎంతో కొంత మనం అనేది వెనకాల వేసుకోవాలి కదా అనే థాట్లో ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది వీళ్ళు అర్థం చేసుకొని కరెక్ట్గా మూవ్ చేశారా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది అన్నట్టుగా ఆ వేలో ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. సో అందుకే చెప్తున్నాను, చాలా ఇంటెలిజెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఆ ఇంటెలిజెంట్ స్మార్ట్ ప్లే ఎవరికి ఉంది అని అంటే ప్రేరణకు ఎక్కువగా ఉంది. ప్రేరణ ఆ గోల్డెన్ బ్రీడ్ కేస్ తీసుకొని బయటకు వచ్చే ఛాన్సెస్ 99% ఉంది. ఒకవేళ లేదు నేను లేడీ విన్నర్ అవ్వాలని అనుకున్నా కూడా ఆ సినారియోస్ అన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని స్టేజ్ మీదకి వచ్చినాక ఆమె చెప్పే ఏకైక మాట అదే అనమాట. సో అందరూ చెప్పింది అర్థం చేసుకొని ఆ సిచ్యువేషన్ చూసుకొని బయటకు వచ్చినాక నాకు అలా అనిపించింది, నేను తీసుకొని వచ్చేసినాని చాలా క్లారిటీగా చెప్తుంది. సో మొత్తానికైతే ఇది ఒక 5 లక్షలు, అదొక మ్యాక్సిమం 20 lakhs వరకు పోతుంది అబ్బా. 20-25 lakhs, 50 lakhsలో పోతే 30 lakhs అనేది ప్రైజ్ మనీ రాబోతుంది. అండ్ 30-35 lakhs మ్యాక్సిమం ఉంటే 50 lakhs అయితే ఖచ్చితంగా ఈసారి ప్రైజ్ మనీ ఖచ్చితంగా ఎవరు విన్నర్ అయితే వాళ్ళకు బొక్క పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు పెద్దగా ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో కార్లు కానీ ల్యాండ్ కానీ ఏదైనా అనౌన్స్ చేస్తే అది ఎక్స్ట్రా అడిషనల్గా రావచ్చేమో, కానీ ఇప్పటివరకు ఉన్న ప్రైజ్ మనీలో ఎలాంటి మ్యాజిక్లు జిమ్మిక్లు చేయలేదు కాబట్టి సో మ్యాక్సిమం ఇదే బ్రీడ్ కేసు ఆట ఆడితే మాత్రం ఖచ్చితంగా ఆ లక్కీ పర్సన్స్ ఎవరో కానీ మంచి హ్యూజ్ అమౌంట్ అయితే బయటికి తీసుకొని ఖచ్చితంగా వస్తారు. సో ఆ విధంగా వాళ్ళకి ఎవరైనా హింట్స్ ఇస్తే బాగుండు, వాళ్ళ పేరెంట్స్ కానీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ కొంతవరకు హింట్స్ ఇచ్చి వాళ్ళకి ఏమన్నా ఒపీనియన్ తీసుకోమని అడిగిపిస్తే మాత్రం అదిరిపోయే హింట్స్ ఇవ్వాలి. సో అది క్లియర్గా అర్థం చేసుకోండి, ఎందుకంటే పోటీ ఇద్దరి మధ్యలోనే ఉంది కాబట్టి అది కొంచెం ఆలోచించుకొని ఆ స్టెప్ ముందుకెళ్తే మాత్రం బెటర్ అనేది నాకు పర్సనల్గా అనిపించింది. మీకు ఏమనిపించింది ఏంటో నాకు తెలీదు, బట్ మీకు అనిపించింది, మీకు ఆ అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా అవినాష్కు వాళ్ళ మిస్సెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ 5 lakhs అయినా తీసుకొని రమ్మనాలి. లేదు అని అంటే ఖచ్చితంగా 5 lakhs తోటి కాకుండా బయటికి రావడం నార్మల్గా అంటే అది అనవసరంగా వదిలేసుకున్నట్టు అవుతుంది. సో ఖచ్చితంగా ఆ లాస్ట్ టైము హర్యానా ఒకసారి ఎంత స్మార్ట్ ప్లే చేసింది, దేంట్లో మన ఓటీటీలో అనుకుంటా చాలా స్మార్ట్ ప్లే చేసింది, అట్లా ఉండాలి అనేది నాకు అనిపించింది. సో సడన్గా తీసుకొని బయటకు వచ్చేసేయాలి, అలా ఉండేటట్టు ఉండాలి. అప్పటిదాకా నేను తీసుకొని అని చెప్పేసి సడన్గా తీసుకొని బయటకు వచ్చింది సరే, అలాంటివి చేస్తే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. అది హింట్లు ఇవ్వండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా. నబీల్కైనా కూడా ఒక 20 lakhs అలా ఆఫర్ చేసినప్పుడు ఖచ్చితంగా తీసుకొని బయటకు వచ్చేటట్టుగా చూసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు కష్టపడ్డారు. అండ్ ప్రేరణ విషయం వచ్చేసరికి మాత్రం వాళ్ళిద్దరూ అంత కష్టపడ్డారు. సో వాళ్ళిద్దరిలో ఎవరికి వచ్చినా కూడా వర్త్ ఇట్ అనేది నాకు అనిపించే అదనమాట. సో మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ సో ఖచ్చితంగా వాళ్ళిద్దరిలో ఒకరు తీసుకుంటే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే వర్త్ ఇట్ క్యాండిడేట్స్
నబిల్ అవని ప్రేరణ అవని, సో నబిల్ కంటే కొంచెం ఎక్కువ ప్రేరణనే వర్త్ ఇట్ క్యాండిడేట్లో ఉంటాయి చూసుకుంటే మాత్రం. సో ఆ విధంగా సూట్ కేసు వస్తే ఖచ్చితంగా విన్నర్కి అయితే ఖచ్చితంగా బొక్క పడుతుంది, సగానికి సగం పడే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట. సో ఏం జరుగుతుంది ఏంటి, ఇంకా ఒక్కరోజే అయిపోయిందని అంటే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయితే తర్వాత మీకు నచ్చిన కంటెస్టెంట్ని మీరు ఏం చేసినా ఏం అనుకున్నా ఎంజాయ్ చేస్తూ ఫీల్ అవ్వండి, ఎంజాయ్ చేస్తూ ఆ ఎపిసోడ్స్ చూడండి. అనవసరంగా కొట్లాడుకోవడం, అనవసరంగా తిట్టుకోవడం ఇలాంటివి చేయకండి, చాలా కూల్గా ఉండండి. ఎవరు గెలిచినా మన బిగ్ బాస్ ఆడియన్స్గా వాళ్ళని యాక్సెప్ట్ చేయాల్సిందే. అది ఎవరన్నా కానీ 5గురిలో ఎవరు గెలిచినా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది మనమే, ఎందుకంటే మనం బిగ్ బాస్ ఆడియన్స్ కాదు, లవర్స్ అనమాట. సో కొంచెం ఆలోచించుకొని హ్యాపీగా ఉండండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్